అందరూ అని కాదు కానీ కొందరు హీరోలు సీక్వెల్స్ కు భలే ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రభాస్ చూడండి, చాలా వరకు అన్ని సీక్వెల్సే. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రాజాసాబ్ కు కూడా సీక్వెల్ ఉండబోతోందట. కానీ రౌడీకి మాత్రం ఆ ఛాన్స్ కుదరటం లేదు. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ రావటం, ఫ్లాప్ అయిన మూవీకి సీక్వెల్ రావటం లేదు. హిట్ అయిన సినిమాలకి సీక్వెల్స్ తీస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో పుష్ప 2 నుంచి టిల్లు 2 వరకు అవి ప్రూవ్ చేశాయి. కానీ ఫ్లాప్ అయిన మూవీస్ కు సీక్వెల్ అంటే క్రేజ్ రావడం కష్టమే. అందుకే సీక్వెల్స్ కు అడ్డాగా మారిన టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు ఆగిపోతున్నాయి. ఇందులో కింగ్డమ్ చేరింది. కింగ్డమ్ 2 భాగాలుగా ప్లాన్ చేశాడు గౌతమ్ తిన్ననూరి. కట్ చేస్తే మొదటి భాగం దారుణంగా నిరుత్సాహపరిచింది. దీంతో నిర్మాత నాగవంశి కింగ్డమ్ సీక్వెల్ ఉండబోదు అని అనగనగా ఒక రాజు ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చాడు. దీంతో రౌడీ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. కింగ్డమ్ ఫెయిల్యూర్ గా నిలిచింది. అందుకే సీక్వెల్ ఆగిపోయింది అనుకుందాం. కానీ విజయ్ నటించిన మరో మూవీ అర్జున్ రెడ్డికి సీక్వెల్ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ సందీప్ వంగా దగ్గర స్టోరీ ఉంది. కానీ సందీప్ వంగా స్పిరిట్, యానిమల్ సీక్వెల్, అల్లు అర్జున్ చిత్రాలతో బిజీ అయ్యారు. దీంతో హిట్ అయిన సినిమాకి కూడా విజయ్ దేవరకొండ సీక్వెల్ చేయలేకపోతున్నాడు. మల్టీ స్టారర్ అనగానే మన శంకర వరప్రసాద్ గారి గురించే అందరూ మాట్లాడుతున్నారు. కొత్త సినిమాలో చిరు, వెంకి వేసిన స్టెప్పులే వైరల్ అవుతున్నాయి. కానీ టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీ స్టారర్ సీక్రెట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. పేరుకి తెలుగు చిత్రమైన తొలిసారి పరభాష నటీనటులు కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ అది. ఊరించింది చాలు. అసలు వారిద్దరు ఎవరో చెప్పమంటారా? అయితే ఈ స్టోరీ చూడండి. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోనే మరో స్టార్ హీరో నటిస్తున్నాడు అనేది బయటకు రివీల్ అయింది. సూర్య సినిమాలో మరో స్టార్ హీరో అంటే ఎవరై ఉంటారు అంటే దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా తెలిసిన హీరో అట. అంటే సర్ మూవీ కోసం ధనుష్ తో కలిసి వర్క్ చేసిన వెంకీ అట్లూరి ఆ రిలేషన్ తో సూర్య కొత్త చిత్రంలోనూ ధనుష్ నటిస్తున్నాడా? సూర్య, ధనుష్ తో పాటు వెంకీ అట్లూరి వర్క్ చేసిన మరో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. లక్కీ భాస్కర్ మూవీతో దుల్కర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు వెంకీ అట్లూరి. అందుకే సూర్య కొత్త సినిమాలో రోల్ ఆఫర్ చేయగానే ఓకే చెప్పాడట. నిజానికి సూర్య, దుల్కర్ కలిసి ప్రస్తుతం తమిళంలో తెరకెక్కిన పరాశక్తిలో కలిసి నటించాల్సింది. కానీ తప్పుకున్నారు. ఆ లోటును వెంకీ తీరుస్తున్నాడు. మోహన్ లాల్ అనగానే ఆయనకేంటి బ్లాక్ బస్టర్స్ కు, రికార్డ్స్ కు క్యారఫ్ అడ్రస్ అనేస్తారు. ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో లాల్ కొట్టిన బ్లాక్ బస్టర్స్ అలా ఉన్నాయి. కానీ మాలీవుడ్ మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ కు మాత్రమే కాదు, బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కు కూడా క్యారఫ్ అడ్రస్ గా మారాడు. ఇది ఒక విధంగా లాల్ కు, అతని ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూసే అని చెప్పాలి. మోహన్ లాల్ అనగానే లూసిఫర్ 2, తుడరం, హృదయపూర్వం ఇలాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. గత ఏడాది చిత్రాలతో మాలీవుడ్ లో ఎన్నో బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాశాడు లాల్. 2026 మోహన్ లాల్ కెరీర్ లో బెస్ట్ ఇయర్ మాత్రమే కాదు, వరస్ట్ ఇయర్ కూడా. ఎలా అంటే ఇయర్ మొత్తం మాలీవుడ్ లో మూవీస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాడు మోహన్ లాల్. డిసెంబర్ 25న వృషభ పేరుతో పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేశాడు మోహన్ లాల్. 70 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ రిలీజ్ అయిన సంగతి తెలిసే ఉంటుంది. లూసిఫర్ సీక్వెల్, తుడరం, హృదయపూర్వం చిత్రాలతో సరాసరి 100 కోట్లు చూసిన హీరో రిలీజ్ చేసిన వృషభ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉండాలి? కట్ చేస్తే ఈ సినిమా తొలి రోజు 60 లక్షలు, మొదటి వీకెండ్ దాటే సమయానికి కేవలం 2 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మాలీవుడ్ హిస్టరీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మోహన్ లాల్ చూసినట్లయింది. మలయాళంలో మోహన్ లాల్ కొత్త సినిమాకు వసూలు లేకపోవటానికి అతని సినిమాకు సరైన టాక్ లేకపోవడం మాత్రమే కాదు, మరో యంగ్ హీరో కూడా కారణమే. సేమ్ టైం మరో యంగ్ హీరో నటించిన మూవీ సూపర్ హిట్ కావడంతో ఆ ఇంపాక్ట్ లాల్ మూవీపై చాలానే పడింది. ఇంతకీ ఎవరా యంగ్ హీరో అనుకుంటున్నారా? ప్రేమం హీరో నివిన్ పౌలి. బాలీవుడ్ హీరోస్ అంటే మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్, ఫహద్ ఫాజిల్, పృథ్వీరాజ్ సుకుమార్, టోవినో పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ వీరితో పాటు కొన్నేళ్ల క్రితం మరో స్టార్ హీరో పేరు వినిపించేది. అతనే ప్రేమం హీరో నివీన్ పౌలి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రేమం ఓన్లీ పర్ఫార్మెన్స్ తో పాన్ ఇండియాను షేక్ చేశాడు నివీన్. ఆ తర్వాత మాత్రం ఒక్కసారిగా కెరియర్ లో డౌన్ ఫాల్ చూశాడు. 10 ఏళ్లుగా హిట్ లేకుండా మాలీవుడ్ లో గడిపేస్తున్నాడు. బాగా లావు కూడా పెరిగాడు. కానీ 2025 ఈ మాలీవుడ్ హీరోకి బాగా కలిసొచ్చింది. తాను నటించిన సర్వం మాయా అనే హారర్ కామెడీ చిత్రం ఈ మలయాళ హీరోకు గొప్ప కంబ్యాక్ ఇచ్చింది. కేవలం 8 రోజుల్లోనే 80 కోట్ల రూపాయలు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం 100 కోట్ల వైపు వేగంగా పరుగులు తీస్తోంది. నివీన్ కెరియర్ కు కావాల్సినంత బూస్ట్ ఇచ్చింది ఈ మూవీ. కోలీవుడ్ కు 1000 కోట్ల సినిమాలు లేకపోయినా కోలీవుడ్ డైరెక్టర్ కు మాత్రం పాన్ ఇండియా వైడ్ గా బాగా డిమాండ్ ఉంది. అట్లీతో చేతులు కలిపిన షారుఖ్
1000 కోట్ల వసూళ్లను చూశాడు. ప్రస్తుతం సేమ్ డైరెక్టర్తో అల్లు అర్జున్ భారీ చిత్రాన్ని చేయబోతున్నాడు. మరోవైపు జవాన్ ప్లాన్ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు కింగ్ ఖాన్. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్స్ డైరెక్టర్ గా వెలుగుతున్న అట్లీతో షారుఖ్ జవాన్ అనే చిత్రం చేసి 1000 కోట్ల వసూళ్లను చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరో కోలీవుడ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట. అతను ఎవరో కాదు, నెల్సన్. జైలర్ తో బ్లాక్ బస్టర్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ తో కోలీవుడ్ కు ఫస్ట్ 1000 కోట్ల చిత్రాన్ని టార్గెట్ గా పెట్టాడు నెల్సన్. పైగా ఇందులో షారుఖ్ తో గెస్ట్ అపీరియన్స్ చేయిస్తున్నాడు. ఇదే సమయంలో షారుఖ్ కు స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. కోలీవుడ్ డైరెక్టర్స్ కు ఖాన్స్ డేట్స్ ఇవ్వడం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఉంది. మణిరత్నం లాంటి దర్శకుడితో షారుఖ్, మురుగదాస్ తో ఆమీర్, సల్మాన్ వరుసగా సినిమాలు చేశారు. అట్లీతో నిజానికి సల్మాన్ సినిమా చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. మరోవైపు లోకేష్ కనగరాజ్ తో ప్రస్తుతం ఆమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.